మీరెప్పుడైనా రాత్రి సమయంలో అలిపిరి నుండి తిరుమలకి నడిచి వెళ్ళారా? మేము కజిన్స్ అందరం కలిసి ఈవినింగ్ 7కి జర్నీ స్టార్ట్ చేసాం. 3550 మెట్లు, 5 గంటల జర్నీ. చాలా మెమరీస్, చాలా ఫన్, కొంచెం టైర్డ్నెస్. కానీ ఫైనల్గా తిరుమల రీచ్ అయిన ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ కంప్లీట్ జర్నీని ఈ వీడియోలో చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లైక్ కొట్టి చూడండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా కజిన్స్తో కలిసి అలిపిరి మెట్ల ద్వారా తిరుమలకి వెళ్ళే జర్నీని మీతో షేర్ చేస్తున్నాను. మేము ఈవినింగ్ 7 PM అలిపిరి దగ్గర స్టార్ట్ చేసాం. వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. నైట్ వాక్ కాబట్టి అట్మాస్ఫియర్ ఇంకా స్పెషల్ అనిపించింది. అందరూ ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లో సెల్ఫీస్, ఫొటోస్, రీల్స్, జోక్స్తో చాలా ఎక్సైటింగ్గా మొదలైంది. అలిపిరి ఎంట్రీ దగ్గర దర్శనం చేసుకుని ఫస్ట్ మెట్టు దగ్గర అయితే మేమైతే పూజ చేసుకుని కొన్ని సెల్ఫీస్ దిగి అక్కడి నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇదే మన ఫస్ట్ మెట్టు. ఓం నమో వెంకటేశాయ. కమాన్ వెళ్దాం పైకి. స్టార్టింగ్లో మెట్లు అయితే చాలా ఈజీగా అనిపించాయి. అందరం స్పీడ్గా ఎక్కుతున్నాం. కజిన్స్ మధ్య కాంపిటీషన్ కూడా పెట్టుకున్నాం, ఎవరు ముందు రీచ్ అవుతారో అని. నైట్ టైంలో లైట్స్తో కంప్లీట్ పాత్వే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. ఫ్రెండ్స్, ప్రెసెంట్ మనం అయితే రాజగోపురం దగ్గర ఉన్నాం. ఇక్కడ మనల్ని పోలీస్ వాళ్ళు అయితే ఆపేశారు. ఎందుకంటే నైట్ టైం బ్యాచెస్గానే పంపిస్తారు అంట. సో క్రౌడ్ అంతా గ్యాదర్ అయ్యేంత వరకు మమ్మల్ని అయితే ఆపేశారు. నియర్ బై ఇక్కడ ఒక 50 మెంబర్స్ అయితే ఉంటాం. అయినా కూడా మమ్మల్ని పంపించలేదు. దగ్గర ఒక 40 to 50 మినిట్స్ అయితే మేము ఇక్కడే ఉన్నాం. అండ్ ఇక్కడ ప్రసాదం పెడుతుంటే మేమైతే తీసుకుని కొన్ని రీల్స్ అయితే చేసాం. అండ్ పోలీస్ బాబాయ్ వాళ్ళు అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు ఏమైనా యానిమల్స్ కనిపిస్తే వాటికి ఫుడ్ కానీ ఏమి పెట్టొద్దని, అండ్ మీరందరూ కూడా బ్యాచెస్గానే వెళ్ళాలని చెప్పేసి మాకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. నాకు ఇక్కడ ఒక విషయం చాలా బాగా అనిపించింది. ఒక 3-4 లాంగ్వేజెస్లో అయితే అందరికీ అర్థమయ్యేలాగా ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పారు. ఆఫ్టర్ 10 minutes మనల్ని అయితే లోపలికి అలో చేశారు. అందరం గోవిందా గోవిందా అని గట్టిగా అరుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళడం స్టార్ట్ చేసాం. రాజగోపురం లోపలికి ఎంటర్ అవ్వగానే మాకైతే సెక్యూరిటీ చెకప్ అయితే ఉంది. సెక్యూరిటీ చెకప్ అయితే మేము కంప్లీట్ చేసుకుని అలిపిరి స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ వీడియో తీయకూడదని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మైసూర్ గోపురం దగ్గర ఉన్నాం. అలిపిరి మెట్ల మార్గంలో ఇది చాలా ఫేమస్ ల్యాండ్ మార్క్. నైట్ లైటింగ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ వరకు వచ్చామంటే జర్నీలో మంచి డిస్టెన్స్ కంప్లీట్ చేసినట్టే. మాకైతే వరాహం అయితే కనిపించింది. చూసి ఫస్ట్ కొంచెం భయం వేసింది, కానీ దాని పని చేసుకుంటూ పక్క నుంచి వెళ్ళిపోయింది. చాలా క్యూట్గా అయితే ఉంది. స్టార్టింగ్లో స్టెప్స్ అయితే చాలా ఈజీగా అనిపించాయి, కానీ మెల్లగా కాళ్ళ నొప్పులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సారీ ఫ్రెండ్స్, ఈ ఆడియో అయితే బై మిస్టేక్ నేను చేసిన ఒక తప్పు వల్ల ఆడియో అయితే డిలీట్ అయిపోయింది, రికార్డ్ కాలేదు. సో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేదా నేను చాలా బ్యూటిఫుల్గా అక్కడైతే వర్ణించాను ప్రతి ఒక్కటి క్లియర్గా. మనం అప్పుడే మాట్లాడుకుంటూ 400 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఇంకా 3150 స్టెప్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అప్పుడే కొంచెం లైట్గా కాలు పెయిన్ రావడం అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో బాగానే ఉంది, కానీ మెల్లగా తెలుస్తుంది. అండ్ ప్రెసెంట్ మనం వచ్చేసి రాజువోలు మండపం దగ్గర అయితే ఉన్నాం. 680 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి వరాహస్వామి కనిపిస్తే వెళ్ళి దండం పెట్టుకున్నాను. అండ్ మనం అయితే ఇప్పటికే 800 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా. 800 స్టెప్ మార్క్ చూడగానే మనకు ఊపొచ్చి పరిగెత్తుకుంటూ అయితే పైకి వెళ్ళాడు, కానీ వెళ్ళి వెంటనే ఆగిపోయాడు. ఆవేశం వస్తుందంట పాపం. ఇది మా ఫస్ట్ టైం కావడంతో కొంచెం కష్టంగానే ఉంది, కానీ మేమైతే రెస్ట్ తీసుకుని ఒకరికొకరిని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రెసెంట్ మనం అయితే 900 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా 2650 స్టెప్స్ అయితే పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. సిటీ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం లైట్స్ అవి. ఫస్ట్ అయితే మీరు కింద కామెంట్ చేయండి గోవిందా గోవిందా అని. అండ్ మనం అయితే ప్రెసెంట్ 1100 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం దూరం వచ్చాక మాకు కాళ్ళ నొప్పులు చేయడం స్టార్ట్ అయ్యింది. కంటిన్యూస్గా మెట్లు ఎక్కడం వల్ల కొంచెం అలసిపోయాం. అప్పుడు పక్కన ఉన్న ఒక ప్లేస్లో కొన్ని నిమిషాలు కూర్చొని రెస్ట్ తీసుకున్నాం. మంచి చల్లని నీళ్లు తాగి ఫ్రెష్ అయ్యాము. అప్పటికే ఫుల్ స్వెట్ పట్టేసి జర్నీ ఎంత ఛాలెంజింగ్గా ఉందో అర్థమైంది. కానీ ఆ షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మాకు కొత్త ఎనర్జీతో కంటిన్యూ చేసాం. అలా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ తిరుమల వైపు ముందుకు సాగాం. ప్రెసెంట్ మనం అయితే 1400 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా 2150 స్టెప్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. మన వాళ్ళు ఫస్ట్ టైం అయినా ఏమాత్రం తగ్గేది లేదనుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా అయితే పైకి అయితే వెళ్తున్నాం. అండ్ మన వాళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, అదిరిపోయిందని చెప్పి అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడతో మన హాఫ్ ఆఫ్ ద జర్నీ కంప్లీట్ అయింది. 1800 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా 1750 స్టెప్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. స్టామినా డౌన్ అయిపోయింది ఫుల్గా. కాళ్ళు నొప్పులు గట్టిగా వస్తున్నాయి అని చెప్పేసి పక్కనైతే ఆగాం.